టమాటో మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మంజుల గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు మామూలు రసంకి దీనికి ఏంటండి వెరైటీ, డిఫరెన్స్ ఏంటి? ఎల్లిపాయలు మిరియాలు దంచేస్తున్నాం కాబట్టి అది వెరైటీ. సో ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది అంటారు. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? టమాటాలు ముందే ఉడికించుకున్నాను అనుష నేను. ఓకే, బౌల్ ఇచ్చేసి రసం తీస్తాను. ఓకే, ఇదిగోండి మిక్సింగ్ బౌల్. సో దీంట్లో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేస్తున్నారు. ఓకే, ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి మనకి జస్ట్ చేత్తోనే అవి చాలా మెత్తగా స్మాష్ అయిపోతాయి. ఓకే, సో మెత్తగా అలాగా స్మాష్ చేసేసుకోవాలి వాటర్ వేసుకొని. స్టవ్ ఆన్ చేయాలి అనుష. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ అనుష ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఓకే, ఆయిల్ వేసుకున్నామండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం అనుష. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం అనుష. ఓకే, నెక్స్ట్ ఏంటండి? పసుపు వేసుకోవాలి అనుష. ఓకే, ఓకే, పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటున్నాం. సో షాపింగ్ అంటే బాగా ఇష్టమా మంజుల గారు మీకు? ఇష్టం అనుష. ఏమేమి ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు? శారీస్, డ్రెస్సెస్. శారీస్, డ్రెస్సెస్. ఓకే, ఇంట్లోకి కిచెన్లోకి సామాన్, కిచెన్ సామాన్లన్నీ. నెక్స్ట్ టమాటా చారు వేసుకుందాం అనుష. ఓకే, నెక్స్ట్ కొంచెం చింతపండు పులుసు. ఓకే, కొంచెం చింతపండు రసం. సో టమాటోలతోటి పిప్పి అంతా కూడా తీసేసి నీళ్లు వేసాము. నెక్స్ట్ చింతపండు రసం కూడా వేసుకున్నామండి. అది మసలుతుంటుంది అనుష. అంతలోపు మిరియాలు ఎల్లిపాయలు దంచుకుంటారా? ఓకే, సో ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేశారు. నెక్స్ట్ మిరియాలు. ఓకే, ఓకే అనుష, అయిపోయింది. ఓకే, ఇది వేసేసుకుందాం. కొంచెం సిమ్లో పెట్టాం. సో దంచుకున్న వెల్లుల్లి మిరియాలని దీంట్లో వేసేసుకున్నాం. తర్వాత అండి ధనియా పొడి. లాస్ట్ కొత్తిమీర. కొత్తిమీర. ఓకే, సో నెక్స్ట్ అండి ఉప్పు వేసుకోవాలి అనుష. ఓకే, సో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకుందాం. మంజుల గారు అంతేనా అండి? కొంచెం మరిగించుకుందాం అనుష. ఓకే, సో మంజుల గారు మరిగిపోయి ఉంటుంది కదా? అవును అనుష. ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చా స్టవ్? చేసుకుందాం. ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే కదా? అవును. టమాటో మిరియాల రసం రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి.
టమాటా మిరియాల రసంకి కావలసిన పదార్థాలు: టమాటాలు, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు రసం, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ఉప్పు, కొత్తిమీర, ధనియాల పొడి. టమాటా మిరియాల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న టమాటాలు వేసి మెత్తగా నీళ్లు పోసి మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, మెత్తగా మెదుపుకున్న టమాటా చారు, నీళ్లు, చింతపండు రసం వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు చిన్న రోటిలో వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు వేసి దంచి మరుగుతున్న చారులో వేసి అందులో ధనియాల పొడి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా మిరియాల రసం రెడీ.